ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ ఎపిసోడ్ 2, నేలమల్లేశ్వర స్వామి హిస్టరీ. మనం ఈ దారి గుండా వెళ్ళినట్లయితే యోగ నేలమల్లేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుంటాము. తపస్సు చేయడం వల్ల నేలమల్లేశ్వర స్వామి ఇక్కడ పుట్టాడంట. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి యోగ నేలమల్లేశ్వర స్వామి గుడి. ఇక్కడ శివుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు శివలింగం పెద్దదవుతూ ఉన్నది. అందువల్ల ఇక్కడ చేసిన నాగపడగలు 5 సార్లు మార్చడం జరిగింది. ఇక్కడ శివుడు ప్రతిరోజు కొంచెం కొంచెం పెద్దదవుతూ ఉంటాడు. ఎంతో ప్రసిద్ధి, నమ్మకంతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మొక్కులు మొక్కుకొని తర్వాత ఆ మొక్కులు తీర్చుకోవడానికి సంవత్సరము లేదా వారం ఇక్కడ శివుని దగ్గరికి గుడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఈ గుడికి ఎడమ వైపున ఒక కొలను, కుడి వైపున ఒక కొలను ఉన్నాయి. అయ్యప్ప భక్తులు మాల సందర్భంలో ఇక్కడికి వచ్చి భజన చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో 1,00,000 దీపారాధన జరుగుతుంది. శివరాత్రి రోజు వేలల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శివుడికి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు కలిగి ఉంటాయని పూజారి అంటున్నారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ శివుని కోసం ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు ఒక చిన్న పల్లెటూరు కూడా లేదు. అయినా భక్తితో భక్తులు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడున్న నేలమల్లేశ్వర స్వామికి దగ్గరలో ఉన్న సరస్సులో ప్రతి కార్తీక సోమవారం 3 బిందెల నీళ్ళతో స్నానం చేయించిన తర్వాత గుడి పక్కన ఉన్న 2 కోనేరులో వాటర్ తీసుకొచ్చి మళ్ళా స్నానం చేయిస్తారు. ఇది గుడి యొక్క ఆచారం. ఇక్కడ ఒక పూజారి పనిచేస్తున్నాడు. స్వామివారికి తన సేవ చేస్తున్నాడు. పూజారి పేరు శంకర్ శర్మ. నేలమల్లేశ్వర స్వామికి ప్రతిరోజు తాను పూజ చేస్తూ ఉంటాడు. అభిషేకం, అర్చన అలా చేస్తూ ఉంటాడు స్వామి. అతను దగ్గరలో ఉన్న బాలేపల్లి దగ్గర 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రతిరోజు వచ్చి స్వామివారికి పూజ చేసి తిరిగి వెళ్తూ ఉంటాడు. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, సో అందువల్ల ఈరోజు ఇంకా గుడిలో చాలా బాగా దేవుణ్ణి చూపించడం కానీ, భక్తులు ఎక్కువ రావడం కానీ, ఇక్కడ ఒక కుటుంబం సంవత్సరము భోజనాలు పెడుతూ ఉంటారనమాట వచ్చే భక్తులకి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఇలా ఒక కుటుంబం స్వామివారికి తన ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేస్తున్న స్వామి అని చెప్పాను కదండి, ఆ స్వామి పేరు శంకర్ శర్మ. ప్రస్తుతానికి పనిచేస్తున్న స్వామి ఆయనే శివుని ప్రతిరోజు పూజ చేస్తుంటాడు. అర్చన, అభిషేకం ప్రతిరోజు బాలేపల్లి నుంచి వచ్చి ఇక్కడ స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. శంకర శర్మ స్వామి పేరు యోగ నేలమల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇది యోగ అంటే తపస్సు చేసిన స్థలంలో స్వామి పుట్టినారు కాబట్టి యోగ నేలమల్లేశ్వర స్వామి అన్నమాట. స్వామి గుడి పేరు అన్నమాట. ఇది అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు, సంతాన గోపాల స్వామి ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో పశుదేవాదన, కుంభాభిషేకము, మహాశివరాత్రి ఇవన్నీ ఉత్సవాలు కూడా ఉంటాయన్నమాట. భక్తుల చేత అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు అన్నీ శుక్రవారము, సోమవారము, శనివారం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేను పేరు వచ్చింది 5 సంవత్సరాల పైన ఉంటుంది అనమాట. ముందు స్వామి చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు స్వామి పెరగగా నాగపూడలు పెద్ద నాగపూడలు కూడా బిర్రు అయిపోయినాయి. ఇప్పుడు పెట్టడము 5వ పడి అనమాట. ఇది అటు స్వామివారు రోజు సంవత్సరం పెడతా ఉంది కాబట్టి ఇక విశేషంగా అర్చనలు, అభిషేకాలు ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళు నమ్మకంతో ఉంటారు. అంతా చేస్తాను.
ఈ గుడి పేరు స్వామి? యోగ నీలమల్లేశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది స్వామి? ఒక 600 పైన ఉంటుంది, 620 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ గుడికి ఏమన్నా బ్రహ్మోత్సవాలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లక్ష్మీదేవారాధన, మన కుంభాభిషేకము, మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతాయా స్వామి ఈ గుడిలో? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఒక నెలకి ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి మీకు తెలిసిన విధంగా? ఒక 10 ఇంచుమించుగా ఉంటాయి. మనకి జరుగుతాయి. శివరాత్రికి ఇక్కడ ఏమేమి జరుగుతాయి స్వామి ఉత్సవాలు అందాజుకి? ఉత్సవాలు రెండు రోజులు ఉంటాయి. ఉత్సవాలు ఉంటాయి. శివరాత్రి రాబోద్దుకు దేవుని కళ్యాణోత్సవము, మళ్ళీ జరి ఉంటుంది, జరి తిరణాల. మీరు ఎక్కడి నుంచి వస్తారు స్వామి ఈ గుడికి? బాలేపల్లి ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది. సో మీరు ప్రతిరోజు ఈ గుడికి, ఈ అడవుల్లో ఉండే మారుమూల ఉండే గుడికి మీరు వస్తారు అనమాట. ఇక్కడ ఊరిగిరి అంటే ఊరు కావాలంటే 3 కిలోమీటర్లు పోవాలి. ఊర్లకి ఊరిగిరి ఏం లేదు, ఓన్లీ శివాలయం ఉండి అప్పుడు ఆశ్రమం ఉంటుంది అనమాట. సో మీరు ఈ గుడి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా శివాలయం ఉండాలి. ನಮ್ಮ ಇನ್ಚಾರ್ಜ್ ಇನ್ಚಾರ್ಜ್ ఈ గుడి కమిటీ గుడి కమిటీ ఇన్చార్జ్. నా మీ పేరు? గోపాల్ కృష్ణ. ఏ ఊరు నా మీది? అవునమ్మా. ఈ గుడికి ఇంకా మీరు ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నారా? ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. మా మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళాము. ఓకే. వాళ్ళు హామీ ఇచ్చారు చేస్తామని. ఇక్కడ ఇంకా ఒక 7 కిలోమీటర్లు సౌడపల్లి, ఇక్కడ దారి కనబడితే ఇంకా మంచి డెవలప్మెంట్ అవకాశం ఉంది. ఇక్కడ అంటే మొత్తం సంకల్పం ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేయాలి. యాత్రికులు బాగా వస్తుంటారు. వాళ్ళు ఉండేదానికి ఎక్కడైనా బాడీలు ఇస్తారు. ఇక్కడ ఉండేదానికి రూములు కూడా మేము కల్పించాలని మా ఎంపీ దగ్గర కూడా పోయాము. వాళ్ళు ఇచ్చారు, చేద్దామన్నారు. మీ ఎంపీ మిథున్ రెడ్డి గారు మహాశివరాత్రికి ఆహ్వానిస్తాం ఇక్కడికి. ఆ రోజు వాళ్ళు ఏమి ఫండ్స్ పెడతామనేది మాకు తెలియలేదు. డెవలప్మెంట్ అయితే మంచి డెవలప్మెంట్ అయితే సూపర్గా జనాలు వచ్చే మీద అవకాశం ఉంది. మంచి పవిత్రమైన స్థలం ఇది, దేవుడు పుట్టిండేది. దీనికి ఒకటి మహానంది, పుట్టిండేది ఇక్కడ. దీనికి మంచి చరిత్ర కూడా ఉంది. ఒక స్వామి దగ్గర ఉందంటే బెంగళూరులో తాటాకుల పైన. దీనికి మంచి చరిత్ర ఉంది, మంచి డెవలప్మెంట్ కూడా ఉంది. ఎక్కడింటో వస్తాయి. ఈ కరోనా ఉన్నా కూడా మంచి పెళ్లిళ్ళు జరిగినాయి ఇక్కడ. ఏదో మేము ఖచ్చితంగా అడగలేము, డబ్బులు కూడా మంచిగా ఉన్న ఉంటాలు ఏంటంటే పోతూ ఉంటాడు నేను జరుగుతూ ఉన్నాము. మంచి మాకేమంటే ఇంకా డెవలప్మెంట్ అయ్యేదానికి మాకు ఫండ్స్ రావాలా అంటే ఇంకా గవర్నమెంట్ నేను మాకు పెళ్లి రామచంద్ర గారు వాళ్ళు కానీ సహకరిస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఎంతో డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉండాలి ఇక్కడ. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చేస్తున్నాము. స్వయంభూ శివలింగాలు 2 ఉన్నాయి మన రాష్ట్రం మొత్తంలో. ఒకటి మహానందిలో ఉన్న శివలింగము, రెండవది వచ్చి నేల మల్లేశ్వర స్వామిలో ఉన్న శివలింగము. మరి ఇంత ప్రత్యేకత ఉన్న నేల మల్లేశ్వర స్వామిలో దగ్గర ఉన్న శివలింగము చాలా ప్రత్యేకత ఉంది. ఈ గుడిని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇంత ప్రత్యేకమైన శివలింగం ఉన్న ఈ గుడి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని భక్తులు మరియు పూజారి కూడా పదే కోరుకుంటున్నారు.
యూట్యూబ్ ఛానల్ సుబ్బు ఫ్రమ్ శివపురం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.